మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుండి 24 వచనాల వరకు చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం నెదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణం నర్పింపుము. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి మేలు చేయునుగాక. ఆమేన్.